హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 జారీ చేసింది. ఆ జీవో ఉత్తర్వులు సైతం నిలిపివేస్తూ హైకోర్టు స్టే విధించింది. పిటిషనర్లకు 2 వారాలు, ప్రభుత్వానికి 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం. అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో విచారణలో భాగంగా ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 57.6% బీసీ జనాభా ఉందని సర్వేలో తేలిందన్నారు. బీసీల సంఖ్యపై ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు పిటిషనర్లకు రిపోర్ట్ ఎందుకు? బిల్లుపై ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదన్నారు. గవర్నర్ గడువులోగా ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఏజీ సుదర్శన్ రెడ్డి. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్తో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 9పై స్టే విధించింది. దీంతో తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలినట్టయింది. మరోవైపు హైకోర్టు నిర్ణయంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. హైకోర్టు ఆర్డర్ను పరిశీలించిన తరువాత రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. అంటే 4 వీక్స్ వరకు ఈ కౌంటర్స్ వేస్తాము, ఇవన్నీ 4 వీక్స్ వరకు ఈ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం స్టే ఉన్నట్టు అన్నిటికీ వర్తిస్తుంది అది. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టే అనేది ఎట్లా ఇచ్చినారంటే ఓవరాల్గా ఇచ్చినారు, ఒక దాని మీదనే కాదు, ఓవరాల్గా. ఎందుకంటే అన్ని ఆర్గ్యుమెంట్స్ ఇంకా కంప్లీట్ కాలే కాబట్టి కౌంటర్స్ వేయాలి కాబట్టి ఓవరాల్గా స్టే ఇచ్చేసినారు మొత్తానికి. జీవో 9 మీద అలాగే ఏదైతే ఎలక్షన్ షెడ్యూల్ అయితే వచ్చిందో దాని మీద 4 వారాల తర్వాత అన్ని ఇంప్లీట్ పిటిషన్స్ నేను వింటాను. 15 రోజుల పాటు అందరూ అఫిడవిట్ దాఖలు చేయాలి. అప్పటి వరకు నేను ఈ ఎన్నికల మీద స్టే ఇస్తున్నానని చెప్పి సీజే గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రక్రియపై వెనక్కిపోయే ప్రసక్తే లేదన్నారు మంత్రి శ్రీహరి. అన్ని సర్వేలు చేసి పూర్తి డేటా ఇచ్చినా స్టే విధించడం శోచనీయమన్నారు. బీసీల నోటికాడ ముద్దను గుంజాలని చూడటం బాగోలేదన్నారు. మేమంటున్నాం, ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణ యావత్ బీసీ వర్గాలు ఆలోచన చేయాలి. రాష్ట్రంలో రాష్ట్ర ప్రకారంగా చేయాల్సినటువంటి అన్ని అంశాలని కూడా ఎక్కడ కూడా భూతద్దం పెట్టి చూసి ఎక్కడ ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో బిల్లులు పాస్ చేయటం కానీ మిగతా ఇతరత్ర ఎంపెరికల్ డాటా మీద ఈరోజు తీసుకొచ్చి మేము హైకోర్టులో స్టే విధించే విధంగా ఉంది అని తెలిసి ఇది విధించకూడదు, మా దగ్గర ఇంత డాటా ఉందని చెప్పిన తర్వాత కూడా ఈరోజు స్టే విధించి బీసీల నోటికాడి ముద్దను గుంజాలని ప్రయత్నం చేసేటువంటి సందర్భం చాలా శోచనీయమని తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికీ ఆగలేదు. పార్టీ స్టాండ్ 42% బీసీలకు అయితే రిజర్వేషన్ ఇస్తామని చెప్పామో ఆ దాంట్లో వెనక్కిపోయే పరిస్థితే లేదు. బీసీలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పదని, ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై కోర్టులో కేసేసి స్టే తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఇక్కడ ఒకటి. రెండవది అక్కడనేమో చట్టం పాస్ చేసిన తర్వాత, ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించే కార్యం అక్కడ అడ్డుకునే కార్యక్రమం చేసింది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ బీఆర్ఎస్ వేయించింది బీఆర్ఎస్, అక్కడ ఆమోదించకపోయింది బీజేపీ. ఈ రెండు ఒకటై ఒకవైపున బీసీల ఓట్లు కావాలి కానీ 100% బీసీలకు న్యాయం జరగాలి, 42% రావాలనే దానికే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీ అంశాన్ని రాజకీయ కోణంలోనే ఆలోచించిందని ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. రాజకీయంగా లబ్ధి పొందాలనే చూసింది కాబట్టే హైకోర్టు స్టే విధించిందన్నారు. బీసీల కోసం రాజకీయాలు చేయకూడదన్నారు. రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా బీసీ అంశాన్ని కేవలం రాజకీయ కోణంతోనే ఆలోచించి ఏదో రాజకీయంగానే దీన్ని మనం లబ్ధి పొందాలనే ఆలోచనతో మాత్రమే తీసుకున్న నిర్ణయం కాబట్టే ఈరోజు ఈ యొక్క స్టే వచ్చిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది.
మేము ఫస్టే చెప్పినాము, ఒక బిల్లు ఒక రెజల్యూషన్స్తో అసెంబ్లీ రెజల్యూషన్తో 42% రిజర్వేషన్ రావు. బీసీలతో రాజకీయాలు చేయవద్దు, బీసీ ఒక ఎంపవర్మెంట్ కోసం రాజకీయాలు చేయకూడదు. బీసీలను మోసం చేసిన సీఎం రేవంత్ మంత్రులకు హైకోర్టు తీర్పు చెంపదెబ్బ అని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. హైకోర్టు ఇచ్చిన స్టే ప్రభుత్వానికి యంత్రాంగానికి చెంపపెట్టన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ అధ్యయనం చేయలేదని ఆరోపించారు. ఒక తుగ్లక్ లెక్క వ్యవహరించినారు. కనీస రాజ్యాంగ అవగాహన కానీ నిబద్ధత కానీ తనకు తెలియకపోతే ఎవరి నుంచి అయినా అప్రాప్రియేట్ లీగల్ అడ్వైస్ తీసుకోనైనా సరే ఒక చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామికబద్ధంగా ఈ యొక్క అత్యంత కీలకమైనటువంటి ప్రతిష్ట కలిగినటువంటి సంక్లిష్టమైనటువంటి ఈ యొక్క రిజర్వేషన్ కల్పన అనేటువంటిది ఒక ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసి ఉండాల్సి ఉండే. ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకోలే, మనసు కూడా దగ్గర పెట్టుకోలే. పిచ్చోడి చేతిలో రాయి లెక్క ఆయన ఇష్టం వచ్చినట్టు ఆట ఆడినాడు. జీవో 9 ఆధారంగా చేసుకొని ఎలక్షన్ కమిషన్ జేబు సంస్థ లెక్క వాడుకొని దాంతో నోటిఫికేషన్ పట్టుకొచ్చినారు. ఇవాళ ఎన్నికల కమిషన్కు చెంపదెబ్బ, ఎన్నికల కమిషన్ కూడా చెంపదెబ్బ. ఇది రాజ్యాంగ నిబద్ధత కలిగిన స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్కు చెంపదెబ్బ, రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్కు ప్రభుత్వానికి చెంపదెబ్బ, కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బ. సిగ్గుపడాలా?